హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా. నేను లింగారెడ్డి. బ్రహ్మోస్ అనేది కేవలం ఒక క్షిపణి కాదు, మన ఆర్మీ బలానికి ప్రతీక. దేశ సరిహద్దుకు ఇది ఒక రక్షక కవచం. ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు, ఇది ఒక మెసేజ్. పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో టెర్రరిస్ట్ క్యాంపులను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపేందుకు బ్రహ్మోస్ సూపర్ సైనిక్ క్షిపణులను వాడినట్లు పలు మీడియా కథనాలు అయితే పేర్కొన్నాయి. అయితే పాకిస్తాన్లో జరిగిన దాడులపై ఏ క్షిపణులు వినియోగించారు అనేది ఇప్పటివరకు ఇండియన్ ఆర్మీ అధికారికంగా అయితే ప్రకటించలేదు. కానీ బ్రహ్మోస్ మిసైల్ వినియోగంపై చర్చ మాత్రం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు బ్రహ్మోస్ క్షిపణి అంటే ఏంటి, దీని ప్రత్యేకతలు ఏంటి, ఏ దేశాలు ఇప్పుడు దీనికోసం క్యూ కడుతున్నాయో చూద్దాం. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. ఇది భూమి నుంచి తక్కువ ఎత్తులో చాలా ఎక్కువ వేగంతో ఎగురుతుంది. అందుకే యాంటీ మిసైల్ సిస్టంతో దాన్ని అడ్డుకోవడం అంత సులభం కాదు. ఈ క్షిపణులు తక్కువ సమయంలో ఎక్కువ దూరాలను, ఆయుధాలను మోసుకెళ్లగలవు. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు రాడార్ ద్వారా ట్రాకింగ్ చేయడం అంత సులభం కూడా కాదు. ఎందుకంటే ఇవి భూ ఉపరితలానికి చాలా దగ్గరగా అండ్ చాలా తక్కువ ఎత్తులో ఎగురుతాయి. బ్రహ్మోస్ క్షిపణుల్లో కూడా 4 రకాలు ఉన్నాయి. వీటిలో ఉపరితలం నుంచి ఉపరితలం, ఆకాశం నుంచి ఉపరితలం, సముద్రం నుంచి ఉపరితలం, నీటి అడుగు నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించగలవు. భారత్ దగ్గర రష్యా సాయంతో తయారు చేసిన అత్యంత అధునాతన సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. ఇవి ఎంత వేగంతో ట్రావెల్ చేయగలవంటే 2.8 మాక్ అంటే ధ్వని వేగానికంటే 2.8 రెట్లు ఎక్కువ వేగంతో బ్రహ్మోస్ క్షిపణులు ప్రయాణిస్తాయి. అంటే సెకనుకు సుమారు 900 మీటర్లు ప్రయాణిస్తాయి. ఈ క్షిపణి రేంజ్ 300 నుంచి 800 కిలోమీటర్లు. 300 కిలోగ్రాముల యుద్ధ సామాగ్రిని ఇవి మోసుకెళ్తాయి. సూపర్ సోనిక్ క్షిపణులు ధ్వని వేగానికి 2 నుంచి 3 రెట్లు వేగంతో ప్రయాణించగలవు. క్షిపణి లేదా విమానం ఎంత వేగంతో వెళ్తుందో చెప్పడానికి దీని వేగాన్ని ధ్వని వేగంతో పోల్చి చూపిస్తారు. ధ్వని వేగానికి ప్రామాణికంగా మాక్లో కొలుస్తారు. ఒక మాక్ అంటే గంటకు సుమారు 1235 కిలోమీటర్లు. ఒక్కసారి ఈ క్షిపణి కోసం క్యూ కట్టిన దేశాల లిస్ట్ చూస్తే మనందరం బిత్తరపోతాం. ఎందుకంటే ఇండోనేషియా, వియత్నాం, మలేషియాతో పాటు ప్రపంచంలో పేరు మోసిన, ఆర్థికంగా సుస్థిరత సాధించిన దేశాలు మొత్తం ఇప్పుడు ఇండియా చుట్టూ క్యూ కడుతున్నాయి. కేవలం బ్రహ్మోస్ క్షిపణుల కోసం చైనా నుంచి ఎదురవుతున్న దాడులను తట్టుకునేందుకు వీరంతా ఈ క్షిపణుల కోసం క్యూ కట్టారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఇండోనేషియా బ్రహ్మోస్ క్షిపణులను వినియోగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు, ఈ ఒప్పందం విలువ దాదాపు $450 మిలియన్ ఉన్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు. ఇది దశాబ్ద కాలం నుంచి ఈ చర్చ జరుగుతున్నప్పటికీ ఇది ఇంకా పేపర్ దశలోనే ఉంది. ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 2 దేశాల మధ్య ఒప్పందం అయితే కుదరలేదు. కానీ ఎప్పటి నుంచో ఇండోనేషియా బ్రహ్మోస్ క్షిపణుల కోసం ట్రై చేస్తూనే ఉంది గట్టిగా అని సమాచారం. అయితే వియత్నాం తన ఆర్మీ మరియు నేవీ కోసం బ్రహ్మోస్ క్షిపణులను పొందాలని ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈ ఒప్పందం విలువ దాదాపు $700 మిలియన్ అనే అంచనా. మలేషియా తన సుకోయి Su-30 MKM యుద్ధ విమానాలు మరియు కెడా క్లాస్ యుద్ధ విమానాల కోసం బ్రహ్మోస్ క్షిపణులను పొందాలని ఉత్సాహం చూపిస్తుంది. ఇక థాయిలాండ్, సింగపూర్, బ్రూనె, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనుజులా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమాన్ వంటి దేశాలు బ్రహ్మోస్ క్షిపణులపై వివిధ స్థాయిల్లో తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క ఇండియన్ ఆర్మీ, ఇండియన్ DRDO డెవలప్ చేసిన ఈ ఒక్క వెపన్ కోసం ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇండియా చుట్టూ క్యూ కడుతున్నాయి. అంటే తెలుసుకోవచ్చు దీని ద్వారా ఎంత శక్తివంతమైన వెపన్ని ఇండియా తయారు చేసిందో. దాని ఆపరేషన్ సింధూర్ ద్వారా దాని పనితనం ఏంటనేది ప్రపంచ దేశాలకు అర్థమైన నేపథ్యంలో ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఉన్న దేశాలు మొత్తం బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారతదేశం చుట్టూ తిరుగుతున్నాయి. Subscribe to One India and never miss an update.